భారతదేశంలో ధురంధర్ గురించి మాట్లాడుతారు. పాకిస్తాన్‌లో ధురంధర్ ఇంకా కొనసాగుతున్నట్టుగానే ఉంది. రియల్ ధురంధర్స్ ఇంకా పాకిస్తాన్‌లో కొనసాగిస్తున్నట్టుగానే ఉన్నారు. అన్నోన్ గన్‌మెన్ కిల్ స్టోరీస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక 1 వీక్ క్రితమే ఒక ఎల్ఈటీ కమాండర్‌ని చంపేసినారని తెలుస్తోంది. చాలా ప్లేసుల్లో ఈ దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ధురంధర్ 2.0 అని అన్నారు గానీ, ది రివెంజ్ అని అన్నాం గానీ, ఇంకా అది కంటిన్యూ అవుతున్నట్టుగానే ఉంది. వాట్ యూ సే? కరెక్ట్. మన అసెట్స్ అక్కడ ఉన్నాయి. అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ పాకిస్తానీ పాస్పోర్ట్ ఉండొచ్చే, వాళ్ళు ఎవరు భారతీయులు కాదు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేదు. సరే, ఆ సినిమాలో ఏదో చూపించారు, ఇక్కడి నుంచి వెళ్ళినట్టు అని చూపించారు, అది వేరే విషయం. కానీ వాళ్ళలో వాళ్ళు ఇన్ని విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో వాళ్ళు చంపుకుంటున్నారు. మనకేం అఫీషియల్గా ఏం తెలియదు, ఎక్కడ మనం లింక్ చేయలేదు. ఈరోజు మురిడికిలో జరిగినటువంటి హత్య ఏదైతే జరిగిందో రీసెంట్ గా, దాన్ని ఈ రోజు దాకా సీసీటీవీ ఫుటేజీలు పెట్టుకొని కూడా ఎవరు చంపారో వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు. సో వాళ్ళలో వాళ్ళ వర్గ పోరాటంతో చనిపోతున్నారు. సో అందుకని అన్నోన్ గన్మెన్ అన్న వాళ్ళు ఎవరు అన్నోన్, ఎక్కడ వాళ్ళు అందరూ పాకిస్తానీ సిటిజన్సే కదా. మరి నంబర్ 1 స్పై ఏజెన్సీ అని ఐఎస్ఐ చెప్పుకుంటుంది కదా, ఒక్కరిని అరెస్ట్ చేయండి. పోనీ ఎవరైనా ఒక్కరిని అరెస్ట్ చేసి ప్రపంచం ముందర తీసుకురండి. ఇతను భారతీయ రా ఏజెంట్ అనో, లేదా ఇతను ఇంకేదైనా దురంధరనో ఏదో చేయండి. ఇన్ఫాక్ట్ ఈరోజు మనం యాక్చువల్గా పాకిస్తాన్లో వీడియోస్ చూస్తున్నాం. ఈ దురంధర్ సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత భయపడిపోయారన్నారంటే, వాళ్ళ వీధుల్లో పడి వాళ్ళ పోలీసులు చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. వీడు నిజంగా భారతీయుడా, వీడు మారువేషంలో ఉన్నటువంటి భారతీయుడా అని చెక్ చేస్తున్నారు. అడుక్కు తినేవాళ్ళు, వీధుల్లో పడుకొని నిద్రపోతున్న వాళ్ళు, డ్రగ్ అడిక్ట్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ వీడు చెక్ చేయడం. వీళ్ళు నిజంగా పాకిస్తానీనేనా, వీడు ఎవరైనా స్పైయా అని చెక్ చేస్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇక్కడ పాకిస్తాన్ లో చూస్తున్న వీడియోలు మనం చూస్తున్నాం. భయం మంచిది, వాళ్ళలో భయం పుట్టి అది సినిమా ఒక నరేటివ్ కూడా తీసుకెళ్ళింది దురంధర్ సినిమా. అది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇటువంటి అన్నోన్ గన్మెన్ వాళ్ళని చంపడం అనేది వాళ్ళ భయం అన్నది వాళ్ళలో ఉన్నది. సో దురంధర్ సినిమాలో అఫ్ కోర్స్ ఈ ఆస్పెక్ట్ వాళ్ళు చూపించారు. అతనే ఎవరైతే ప్రొటగనిస్ట్ హంజా అని ఉన్నాడు, అతను జస్కిరత్ స్పైగా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ అన్నోన్ గన్మెన్ ని తనే డైరెక్ట్ చేశాడు అన్నట్లు సినిమాలో చూపించారు. ఆఫ్ కోర్స్ సత్యానికి దానికి చాలా దూరం ఉంటుంది. ఇది ఒక డ్రమటైజ్ చేసినటువంటి విషయం. అది పాకిస్తాన్ లో చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో ఇటువంటి అన్నోన్ గన్మెన్ చంపుతూ ఉంటే కనుక ఎవరో మన దేశంలో ఉన్నారు, రా ఏజెంట్స్ ఉన్నారు మన దేశంలో, వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. మంచిది. సో మన దేశంలో వాళ్ళు బస్ చేస్తుండగా ఇన్ని పనులు చేస్తుండగా వాటిని మనం బస్ చేసుకుంటున్నాం, మనం ఇన్ని ఎక్స్పోజ్ అవుతున్నాయి. మరి వాడి దేశంలో కూడా మనం చేయాలి కదా, చేస్తేనే కదా వాడికి భయం అంటూ ఉంటుంది. సో తన దాకా వస్తే ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో భారతదేశంలో చచ్చిపోతే వాడికి ఏం పట్టదు. వాడి ఇంట్లోనే వాడికి ముసలం ఉంది అంటే కనుక వాడికి ఎంత భయం ఉండాలో ఆ భయం మనం కల్పిస్తున్నాము. అది అందుకనే ఈ వేట కొనసాగుతూనే ఉంటుంది. అది ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.